అందరికీ నమస్కారం. మనకి రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రమాదాల నివారణ కోసము జరిగే ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కూడా ఎటువంటి హెడ్ ఇంజరీ అయ్యి ప్రాణాపాయ స్థితి రాకుండా ఉండడం కోసము ఒక మంచి ఉద్దేశంతో యూరో కిడ్స్ లక్ష్మీనగర్ కాలనీ సెకండ్ క్రాస్లో ఉన్న యూరో కిడ్స్ స్కూల్ మేనేజ్మెంట్ లతా గణేష్ మేడం, అదేవిధంగా గణేష్ సారు, వీళ్ళు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ పిల్లలకి ఇప్పటి నుంచే చిన్నతనం నుంచే హెల్మెట్ ధరించడము రోడ్ సేఫ్టీలో భాగంగా అలవాటు చేయడం కోసము వాళ్ళ సేఫ్టీ రీత్యా ఈరోజు హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే ఒరవడిని మిగతా స్కూల్స్ కూడా ప్రారంభిస్తారని చెప్పేసి కోరుతున్నాను, ప్రారంభించాలని. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల సేఫ్టీ దృష్ట్యా వారు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ నడిపేటప్పుడు పిల్లలకు కూడా 4 సంవత్సరాలు దాటిన పిల్లలకి ఖచ్చితంగా హెల్మెట్ వేసి ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలు చేరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గత 4 నెలల కిందట ఒక అబ్బాయి కూడా మనకు చిత్తూరు పట్టణంలో చనిపోవడం జరిగింది. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడం కోసము మా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మేము అన్ని చర్యలు తీసుకున్నాము. కానీ ఇంక పేరెంట్స్లో పూర్తి స్థాయిలో అవగాహన రావాల్సి ఉంది. అందులో భాగంగా అంత అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నాము. ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లల సేఫ్టీ దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. హెల్మెట్ ధరించకపోతే ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. లైసెన్స్ 3 నెలల పాటు సస్పెన్షన్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ లేకపోతే 5000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జరిమానాలు కూడా భారీగా విధిస్తాము. ఇది మీ సేఫ్టీ దృష్ట్యా మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నము. అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు.